ఏందా కొట్టే తట్టున్నా నజీర్ భాయ్ వాయిస్ వచ్చేది ముందు పెట్టుకోవాలిగా. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గతంలో జిల్లా స్థాయిలో అటు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈనాడు జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా జనసేన నాయకుల్ని ప్రత్యేకంగా కలిసేదానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు చేపట్టాలా, ప్రజల్లోకి ఇంకా ఎంత బలంగా వెళ్లాలా, ప్రజల ఆకాంక్ష అయితే ఉందో తెలుగుదేశం జనసేన కలయిక అనేది రెండు పార్టీల కలయిక కాదు. మామూలుగా రాజకీయాల్లో రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో వచ్చి ప్రజల ముందు మాది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నామని చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఆకాంక్ష తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాల. అందుకే ఈ తెలుగుదేశం జనసేన పుట్టుక కలయిక అది రెండు పార్టీల కలయిక కాదు, ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో సంక్రాంతి పూర్తయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అది పూర్తయిన తర్వాత డివిజన్ స్థాయిలో, అది పూర్తయిన తర్వాత బూత్ స్థాయిలో, ఈ నెలాఖరు కల్లా క్షేత్ర స్థాయిలో, అంటే పోలింగ్ బూత్ పరిధి నుంచి నియోజకవర్గం దాకా ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన కలయిక ఆత్మీయ సమావేశాలు ఉంటాయి. అటు తెలుగుదేశం పార్టీ పక్షాన, అటు అదేవిధంగా జనసేన పక్షాన మనుక్రాంత్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా జనసేన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం సాగించి ఏదైతే నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరం కష్టం చేస్తామని, ఇక అభ్యర్థుల ఎంపిక అవన్నీ కూడా ఇందాకే మనుక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్టు అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త నాయకుడు శిరసా వహించి పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ ఏ విధంగా చేసిందో ఈసారి జరిగే ఎన్నికల్లో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన క్లీన్ స్వీప్ చేయబోతుంది. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ యొక్క ఎన్నికలు జరిగిన వేళ ఆ కౌంటింగ్ రోజు సాయంకాలం నేను చెప్పిన మాటలు యథాతథంగా ప్రజలందరికీ కూడా తెలుస్తాయి. ప్రజల్లో ఒక బలమైన వ్యతిరేకత, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది. అటు నేను గాని, మనుక్రాంత్ రెడ్డి గారు గాని, లేదా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మన సుజయ్, ఎవరైనా సరే జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, క్షేత్రస్థాయి జిల్లా స్థాయి దాకా ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళుతూ ఉంటే ప్రజలు చెప్పే ప్రతి మాట, ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట ఈసారి తెలుగుదేశం జనసేన కొట్టేస్తాం అన్న భావన ప్రజల్లో విస్తృతంగా ఉంది. అంటే దాని అర్థం ఈసారి తెలుగుదేశం జనసేనకి వేస్తామంటే దాని అర్థం గతంలో వేయలేదని. ఆ మాట బలంగా వినపడుతూ ఉంది ఎక్కడికక్కడ. నిన్న సాయంకాలం నేను ఒక్కడే ఒంటరి కార్యక్రమం భాగంగా వెళుతూ ఉంటే కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒక 5-6 మంది యంగ్స్టర్స్ వచ్చి, ఏం డోకాలేదు సార్, ఏం ఆలోచించి ఇవ్వకండి, మేమంతా జనసేన, మేమంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులవి, మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అంటే వాళ్ళు ఎవరో కార్యకర్తలు కూడా కాదు, అభిమానులు. అంటే అంత భావన ప్రజల్లో బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే ఆ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అటు తెలుగుదేశం జనసేన మరింత ఉధృతంగా చేస్తుంది. ఇప్పటికే గత 5 ఏళ్లుగా నెల్లూరు జిల్లా కష్టపడి
జిల్లా అధ్యక్షుడిగా మనుక్రాంత్ రెడ్డి గారు గాని వారి మిత్ర బృందం గాని వారందరూ నడిపిస్తున్న తీరు. అదేవిధంగా నేనంటే ఓ ఏడాది ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. నాకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు గాని, డివిజన్ ఇన్ఛార్జీలు గాని, డివిజన్ అధ్యక్షులు గాని, బూత్ ఇన్ఛార్జీలు గాని, రాష్ట్ర జిల్లా స్థాయిలో పదవులు ఉన్నటువంటి వారందరినీ కూడా అందరూ కలగలుపుకుని ఒకే మాటగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.